ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే పేదవారే తమ నమ్మకం అని వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరుతామని ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. అనంతపురం నగరంలోని నారాయణపురంలో ఉమ్మడి మదన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎద్దుల పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పరిపాలనలో చేసిన తప్పులకు జైలు శిక్ష అనుభవించాడని అన్నారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వయస్సులో తనకంటే చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం జీర్ణించుకోలేక తను కనీసం ఎమ్మెల్యే అయినా అవ్వాలనే ఉద్దేశంతో టీడీపీ పొత్తు పెట్టుకున్నారని అన్నారు. వాళ్ళ గ్రామాలకు వస్తారు, వచ్చిన వాళ్ళకందరికీ కూడా ఒక మంచి కార్యక్రమం ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రిస్టేజియస్గా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంత పెద్ద కార్యక్రమం చేయడం నిజంగానే చాలా సంతోషం. అది కాకుండా ముఖ్యంగా మా యువజన విభాగం నాయకుడు కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా పాల్గొనాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది. ఎందుకంటే ఇంకొక 2 నెలలు ఉంటే గాన మనకు ఎన్నికలు రాబోతున్నాయి. ఈ 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలను గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా అనైతిక పొత్తులు ఈరోజు రాష్ట్రంలో ఏవైతే జరుగుతున్నాయో వాటి గురించి ప్రజలకు అందరికీ వివరించి చెప్పాల్సినటువంటి అవసరం కూడా, బాధ్యత కూడా మా అందరిపైన కూడా ఉంది. ఎందుకంటే గాన ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా, అన్ని పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నాయి. అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. ఎందుకు విమర్శిస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా గడిచిన 40 సంవత్సరాల్లో ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఆయన ఆస్తులను, ఆయన అవినీతి సొమ్మును, ఆయన రాజకీయాన్ని అధికారంలో ఎవరుంటే వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ వీటన్నిటిని కూడా కాపాడుకుంటూ వచ్చినాడు ఆయన ఇన్ని సంవత్సరాలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన అక్రమాలన్నీ బయటపడినాయి, స్కామ్లన్నీ బయటపడినాయి.